జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఈ సాయంత్రం 4 గంటలకు బీజేపీ మద్దతుతో 7వ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కావచ్చని తెలుస్తోంది. 2022 ఆగస్టులో బీజేపీని వీడి ఆర్జేడీతో చేతులు కలిపిన సీఎం పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్ ఇప్పుడు ఆర్జేడీకి మొండి చేయి చూపి మళ్లీ బీజేపీతో కలవనున్నారు. ఈ మేరకు సీఎం పదవికి ఈ ఉదయం ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీహార్లో జేడీయూను చీల్చి తనను పదవి నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే ఆయన మళ్లీ బీజేపీ చెంతకు చేరుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నితీష్ నేతృత్వంలో జేడీయూ ఎమ్మెల్యేలు పాట్నాలో సమావేశమయ్యారు. మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ భేటీ అయ్యారు. నితీష్ సారథ్యంలోని జేడీయూకు బీజేపీతో పాటు మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా కూడా మద్దతు ఇవ్వనట్లు తెలుస్తోంది. బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు, అసెంబ్లీ స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చేలా ఆ పార్టీతో జేడీయూకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇవాళ ఉదయం బీజేపీ జేడీయూ విడివిడిగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. నేడు సెలవు రోజు అయినప్పటికీ సెక్రటరియట్తో పాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బీహార్ పరిణామాలపై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో కొందరు నేతలు నితీష్ ను పలుమార్లు అవమానించారని ఆరోపించారు. బెంగాల్, పంజాబ్ లో లాగే బీహార్లో కూడా ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయిందన్నారు. కాగా జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వైఖరి లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.